ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయితే చేస్తాను. నార్మల్గా నేను బయట షాప్స్ దగ్గర నుంచి కట్ చేసిన బ్లౌజులు తీసుకొచ్చి ఇంట్లో కుడతానండి. అంటే ఇంక ఇంట్లో పిల్లలతో నాకు బయట వాళ్ళు తీసుకొని కటింగ్ స్టిచ్చింగ్ చేయడం ఇబ్బంది అయిపోద్దని చెప్పేసి షాప్కి వెళ్ళిపోతాను. ఇంకా పిల్లలతో షాప్కి వెళ్ళడం అవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు కట్ చేసిన బ్లౌజులు ఇంటికి తెచ్చి కుట్టేసి ఇచ్చేస్తాను. అయితే ఈరోజు షాప్ దగ్గర కూడా బ్లౌజులు ఏమి లేవని చెప్పారు. ఇంక ఇంట్లో ఉన్న అంటే చుట్టుపక్కల వాళ్ళు ఇస్తారు కదా, ఇంకా ఆ చీరలు తీసి కుట్టుదామని చెప్పేసి తీశాను. ఒకటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజు, ఇంకొకటి నార్మల్గా కట్ వర్క్ పెట్టమని చెప్పారు. ఇంకా రెండిట్లకి లైనింగ్లు తెచ్చి కటింగ్ చేసేసిన తర్వాత స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. నేను స్టిచ్చింగ్ 3:30కి స్టార్ట్ చేశాను. 5 కల్లా ఒక బ్లౌజ్ అయింది. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ విధంగా 2 బ్లౌజులు కుట్టేశాను. కుట్టేసిన తర్వాత బ్లౌజులు అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఇదైతే వర్క్ చేయించుకున్నారు వాళ్ళ కస్టమరు. ఈ విధంగా కుట్టాను. ఇంకో బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ పెట్టి వెనకాల థ్రెడ్స్ అయితే పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.